నరవనే పుస్తకంపై వాగ్వాదం పార్లమెంట్లో. లోక్సభలో చైనా దురాక్రమణ రగడ. ఇక్కడ ఈ వార్త చదివే మనం చర్చించుకునే ముందు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఏదైతే మనకి చొరబాటుదారులు కానీ అక్రమంగా వచ్చేసి అమాయకులైన ప్రజల మీద, ఆడంగుల మీద, ఆడంగు వెధవలే వాళ్ళు, ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించే ఈ దుర్మార్గులకి చెక్ పెట్టడం కోసం సర్జికల్ స్ట్రైక్స్, ట్రెమెండస్ డెసిషన్. అది ఎందుకు అంత డెసిషన్ అంటున్నానంటే, అదే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నున్నా కూడా వాడు అటాక్స్ చేస్తూనే ఉన్నాడు, దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నాడు. దిల్సుఖ్ నగర్ అంటాడు, లుంబిని పార్క్ అంటాడు, తర్వాత గోకుల్ చాట్ అంటాడు, ముంబై పేలుళ్ళు అంటాడు, బెంగళూరు అంటాడు, కోల్కతా అంటాడు, ఎక్కడ పడితే అక్కడ, ఢిల్లీ అంటాడు, ఏది పడుతుంది బాంబు బ్లాస్ట్ లేపేయడం చంపేయడం. వెంటనే మన వాళ్ళు ఇట్లా జరగడం దారుణం, మేము ఖండిస్తున్నాం, అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడుతాం. ఉట్టిదే మనవాళ్ళే కదా, ఏమంటాం. వాడు వచ్చి నరికేస్తుంటాడు, బాంబులు పేల్చేస్తుంటాడు, మనవాడంట. ఎవరు వాడు పాకిస్తానుడు, మనవాడా అయింది. సరే, తర్వాత క్యాండిల్ వెలిగించడం, కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన ప్రదర్శన, జెండా పట్టుకొని ఓహో కార్గిల్ మీద అంత చేస్తాం. ఇవన్నీ కాదు, ఇది పోయించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా. ఇది ఎవడవునన్నా కాదన్నా ఒక్కసారి మీరే మననం చేసుకోండి. దీన్ని కూడా మతపరమైన రాజకీయం చేస్తున్నారని వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేని దుర్మార్గులు ఉన్నారు. మన దాంట్లో ఒక ఆయన, నాకు తెలిసిన ఒక వాట్సాప్ గ్రూప్లో, ఆయన పేరు తెలియదు కానీ ఐఆర్ఎస్ అని ఉంటుంది. మరి నిజంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ని చేశాడో లేదంటే ఇంకేమైనా చేశాడో నాకు తెలియదు, రైల్వే సర్వీస్ నాకు తెలియదు. కానీ ఏది పెట్టినా యాంటీగా పెడుతూ ఉంటాడు. నువ్వు రాజకీయాల్లోకి రా చెయ్యి. పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. అరే నీ చుట్టూ వీళ్ళు ఉన్నారా రోహింగాలు, నీకు ఇబ్బంది అవుతుందిరా నాయన నీకు అంటుంటే, ఆల్రెడీ కాలు చాపుకున్న పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు తర్వాత జనరేషన్ ఎలాగ ఇబ్బంది పడాలి? ఇప్పుడు మాత్రం అందరు అటెన్షన్ కావాలని బయట బాగా మాట్లాడుతున్నాడని యాంటీగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో, భద్రతాపరమైన ఉన్నాయో అవి బయట పెట్టకూడదు. అది కనీస ఇంకిత జ్ఞానం. అది సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా వీళ్ళు గొడవ చేస్తే తర్వాత వీడియో ఫుటేజ్తో సహా రిలీజ్ చేశారు. అవి ఎందుకు చెప్పాలి? మన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా ఎక్కడ ప్రధాని కానీ అమిత్ షా గారు కానీ ఎక్కడ కనపట్లేదే, మీడియాకి దొరకట్లే. ఏంటి నీ బాధ? మీడియాకు దొరికిపోతే, మీడియాకు అన్ని బయటకు వచ్చేస్తే వాడి జాగ్రత్త పడిపోవడానికా, వాళ్ళకి ఉప్పందించడానికా? మీకు గుర్తుందో లేదో, ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏదైతే వాళ్ళు మన అమాయకులైన మగవాళ్ళని చంపి ఆడవాళ్ళకి మీ మోదీకి చెప్పుకోనని అన్నారో, అదే ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీలో మన దగ్గర పనిచేసే కొంతమంది కుక్కలు కూడా బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేశారు మన వాళ్ళు చనిపోతే. భారత భూభాగం మీద ఉంటూ అటువంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? కోసి కారం పెట్టద్దు. సో ఇట్లాంటి సీక్రెట్స్ని బయటికి పెట్టకూడదు. మీకు గుర్తుందో లేదో, 2008లో ఏదైతే ముంబై బ్లాస్ట్కి సంబంధించి సెప్టెంబర్ 9/11 ముంబై బ్లాస్ట్, కసబ్గాడు దుర్మార్గుడు దొరికాడు, తర్వాత ఒక ఆంటూ పాటు 5 చచ్చారు, వేరే విషయం. అప్పుడు ఆయన ఎవరు, ఖర్గరే, ఆయన ఏదో పేరు, పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ వాడు. ఆయన నిజంగా ఫీల్డ్లోకి వచ్చిన మరుక్షణం ముందు దాని యొక్క నెట్వర్క్ కట్ చేయండి అన్నాడు, హోటల్ తాజ్ది. అది కదా తెలివితేటలు, అది కదా సామర్థ్యం అంటే. అంతవరకు ఆ దుర్మార్గులు ఒక్కొక్కరిని చంపుకుంటూ టీవీలో, వీళ్ళు బయట చుట్టూ ఎన్ఎస్జీ కమాండర్లు మోహరించారు, లేదంటే పోలీసులు మోహరించారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ న్యూస్లో పెద్ద పోటీగాళ్ళగా మైకులు పట్టుకొని మేమే ఫస్ట్ టెలికాస్ట్ ఇచ్చాం, లైవ్ ఇచ్చేసాం అన్నట్టుగా మీడియా. అత్యుత్సాహం అంటే దాన్ని బ్రాకెట్లో ఓవర్ యాక్షన్ అని రాసుకోవచ్చేమో. ఇలా చేయడం వల్ల వాడు క్లియర్గా టీవీలో చూస్తే, బ్యాక్ డే నుంచి వస్తున్నారా, ఎక్కడి నుంచి చూస్తున్నారా, సార్ అక్కడ ఒకటి పెట్టి లేపి అక్కడ డెడ్ బాడీని పెడదాం, ఎవడొస్తాడో చూద్దాం. ఇలాగే వేలు కత్తిరించి పంపించారట, బాడీని పంపించారట. ఇన్ని చేస్తే వెంటనే కర్కరే, ఎస్, పోలీస్ ఆఫీసర్, పూర్తి పేరు గుర్తులేదు, కర్కరే, ఆయన ఫస్ట్ రాగానే నెట్వర్క్ కట్ చేయండి అన్నాడట. దెబ్బకి మొబైల్ నెట్వర్క్ అన్ని కట్. ఇంకేం చేస్తారు? బయట ఏం జరుగుతుందో తెలీదు, లోపలికి ఎవడొస్తాడో తెలీదు. దట్ ఈస్ ద టెక్నాలజీ, దట్ ఈస్ ద బ్రెయిన్ అంటే. అటువంటివి మనం లీక్ చేయొద్దు, బయట పెట్టకూడదు.
ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వివాదం ఏంటంటే భారత చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ అంశం సోమవారం లోక్సభను స్తంభింపజేసింది. వాడు వచ్చేస్తున్నాడు, మెల్లగా భూటాన్ అంటున్నాడు, తర్వాత ఈ 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలు అంటున్నాడు. ఎంటర్ అయిపోతుంటే మనోళ్ళు గట్టిగా సమాధానం చెప్తుంటే ఎలా చేయాలనేది భద్రతా వలయంకు, భద్రతా బలగాలకి సీక్రెట్ ఉంటుంది. తద్వారా హోంమంత్రికి ఉంటుంది. ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. మీడియాకి లీక్ అయితే ఈ అత్యుత్సాహం వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది. అలాంటి సందర్భంలో అక్కడ జెండా ఎగురవేసిన తర్వాత మరుక్షణ మోదీ గారు అక్కడ వెళ్ళిపోయి వాళ్ళందరికీ అభినందించారు. అక్కడికి వెళ్ళిపోయాడు. చైనా కూడా ఆక్రమించేస్తుంది ఆ ప్లేస్కి. మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో అలాంటి ఘటనలు కొన్ని బయట పెట్టకూడదు. చాలా ఆపరేషన్స్ జరుగుతుంటాయి. మీరు సినిమాలో కూడా చూపించి చాలా ఆపరేషన్ జరుగుతాయి. సీక్రెట్గా పెడతారు. వాడు అక్కడ సక్సెస్ సాధించాడా వస్తాడు, నిజంగా గౌరవంగా ఉంటుంది. సక్సెస్ సాధించకపోతే నిజంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న బయటికి తెలియజేయనివ్వరు. రీసెంట్గా సీతారామం అనే సినిమాలో కూడా అదే చూపించారు. వాస్తవం అది దేశ భద్రతకు సంబంధించింది. అది వాళ్ళు డిసైడ్ అయ్యే అందులోకి వస్తారు. నిజంగా అటువంటి పౌరుల కన్నా భరతమాతకి హ్యాట్స్ ఆఫ్. సో మొన్న రీసెంట్గా బర్మాలో ఆపరేషన్ అయిన దానికి మన పద్మశ్రీలతో పాటు ఆయన పరమవీర చక్ర ఇచ్చారు. సభాష్. కొన్ని చెప్పలేని పరిస్థితి అంతర్జాతీయ పాలిటిక్స్లో ఇంబర్లు కలుగుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ కూడా అసలు బుక్కే రిలీజ్ అవ్వని దాని మీద ఒక కాపీ తీసుకొచ్చి వివాదం చేస్తున్నారు కీలక నేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ కీలక నేత. ఇక్కడ చూడండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భాజపా ఎంపీలు ఆక్షేపం తెలిపారు. సభను రాహుల్ తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో వాగ్వాదం, గందరగోళం తలెత్తింది. తీర్మానంపై మాట్లాడేందుకు భాజపా ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై చేసిన అభియోగాలపై స్పందిస్తానని రాహుల్ చెప్పారు. 2020లో లద్దాఖ్ ఘర్షణలపై నరవణి రాసిన పుస్తకానికి సంబంధించి మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు దీని మీద ఏమన్నారు, ఇగోండి ఇక్కడ చూడండి, పుస్తకం కాదు ఇది. దానికి సంబంధించిన ఆయన రాసిన ఆర్టికల్లో లేకపోతే ఈయన తెచ్చారో వీళ్ళు చేశారో ఒక పేపరు జిరాక్స్ తీసుకుని తెచ్చుకున్నారు ఈయన. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు, దానిపై ఎలా మాట్లాడతాను రాజ్నాథ్తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ఆ బుక్ రిలీజ్ అయితే మాజీ సైనిక అధికారి నరవణే రాసిన బుక్కు అప్పుడు మాట్లాడదాం. అండ్ మోర్ ఓవర్ ఆ ఆర్టికల్ గురించి ఎందుకు మీరు బయటపెట్టట్లేదు, ఎందుకు మీరు బట్టబయలు మాట్లాడనివ్వట్లేదు? మీ ప్రభుత్వానికి ఏం రహస్యాలు ఉంటాయి మిలిటరీకి సంబంధించి? ఇట్లాంటివి చేయడం వల్ల మన భద్రతకు సంబంధించిన కొన్ని మ్యాటర్లు లీక్ అయిపోతాయి. వీళ్ళు ఎలా వ్యూహాలు పన్ని అటాక్స్ చేస్తున్నారనేది కూడా చాలా కీలకమే. చిన్న అంటే వాళ్ళ సోదరులు చచ్చిపోతారని భయమేమో, అంతే కదా. సో ఇలాంటి సందర్భాల్లో చాలా భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సంయమనం పాటిస్తుంది, చాలా కేర్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా మనం ఊహాగానాలు, పాకిస్తాన్ మీడియా ఏదైతే బ్లాస్ట్లు అవుతుందో అవి రిలీజ్ చేసుకుంది తప్ప మనం చాలా జాగ్రత్తగా చేశారు. తరువాత 2 మహిళలు, నిజంగా నేవల్కి సంబంధించిన ఒక మహిళ, ఆర్మీ ఫోర్స్ సంబంధించిన ఒక మహిళ, వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ చేసిన తర్వాత వాళ్ళకి అభిశంసన పత్రాలు అందజేయడం జరిగింది. సో ఇట్లాంటివి చాలా కీలకంగా ఉంటాయి.